ఇక ఇంకో అంశం, రిటైర్మెంట్ ఉద్యోగులు మార్చి 31 నాటికి 25,354 మంది రిటైర్ అయినారు. అంటే ఇప్పుడు ఇది ఇవాళ ఆగస్టు 15, ఇవాటి వరకు నాకు తెలిసి దాదాపు 27,000 మంది రిటైర్డ్ కావచ్చు. ఇందులో కోర్టుకు పోయిన వాళ్లకు 100% డబ్బులు వచ్చినాయి. చాలామంది ఇంకా ఎన్నో కేసులు, ఈరోజు చాలా కేసులు, దాదాపు 3-4 వేల కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఇంకా కేసులు ఫైల్ చేస్తూనే ఉన్నారు. డబ్బులు రాని వాళ్ళు, సగం డబ్బులు వచ్చిన వాళ్ళందరూ కోర్టు మరి పరిమార్లు సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీ గారిని చాలా తీవ్రంగా హెచ్చరించింది. చాలా పేమెంట్ విషయంలో చాలా తీవ్రంగా హెచ్చరించింది. ఆయనను అరెస్ట్ చేసి తీసుకొచ్చి నిలబెట్టమని కూడా ముందు చెప్పినటువంటి పరిస్థితి. బెయిల్ కూడా ఇవ్వద్దన్నది. అంటే ఫైనాన్స్ సెక్రటరీ ఆ స్థాయికి దిగజారి చేసినావు నువ్వు. కాబట్టి ఈరోజు వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బులు ఈరోజు మీరు కాగ్కి ఇచ్చిన రిపోర్ట్లో 16,000 కోట్ల రూపాయలు 2024 రిలీజ్ చేసినామని, ఈ 2025లో 11,000 పోస్టులు రిలీజ్ చేసినామని, 2026 6,000 కోట్ల రూపాయలు మీరు విడుదల చేసినట్టు, 11,000 కోట్లు 16,000 కోట్లు ఇచ్చినట్టు మీరు ఇవాళ మన గోల్కొండ కిలా మీద మీరు ఇచ్చింది ఏంటంటే 6,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పిన 100 రోజులలో నేను ఇచ్చినా అని చెప్పినాం. ఓకే, మరి ఇన్ని కేసులు ఎందుకుంటే ఈరోజు వాళ్ళు కమిటెడ్ ఎక్స్పెండిచర్, దాన్ని ఏకకాలంలో చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. రిటైర్డ్ అయిన నెల రోజుల లోపు అన్ని బెనిఫిట్స్ కూడా జరగాలి. ఈరోజు తనువులు చాలించిన 101 మంది గురించి ఈరోజు వాళ్ళ ప్రస్తావన లేదు. మన దగ్గర ఉన్న రికార్డు ప్రకారం 101 మంది, కానీ ఇంకా ఎక్కువ చనిపోయి ఉంటారు. వాళ్ళు మనకు సంప్రదించలేదు కాబట్టి మనకు తెలియదు. ఈరోజు వాళ్ళు బెనిఫిట్స్ రిటైర్డ్ కాగానే ఇవ్వాల్సిన వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేసి, పైగా ఎవరు అడగనటువంటి పథకం, ఆరోగ్య పథకం, అదే ఈహెచ్ఎస్ స్కీమ్, దాన్ని అమలు చేసి అది వాళ్ళపైనే మీరు రుద్ది ఈరోజు వాళ్ళ వచ్చే పెన్షన్లకు వెళ్ళి 1.5% వాళ్ళ జీతంలోకి వెళ్ళి కట్ చేసుకుంటా ఈరోజు వాళ్ళ పెన్షన్ తక్కువ చేశారు. అంతేకాకుండా ఈరోజు జీపీఎఫ్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ అమౌంట్ ఇవ్వకుండా, ఆ పైసలు విడుదల చేయకుండా చాలామందికి క్యూమిటేషన్లు ఇచ్చారు. క్యూమిటేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు వాళ్ళ 70,000 పెన్షన్ వచ్చేటోళ్లకు 35,000 వస్తాయి. ఇది అంటే వాళ్ళ దాదాపు 40% వాళ్ళ అందులోకెళ్ళి డిడక్ట్ అవుతూ ఉంటాయి, వడ్డీతో సహా కట్ చేసుకుంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళు వాళ్ళ హక్కుగా ఉన్న డబ్బులు వాళ్ళకి ఇచ్చి, ఇవి కూడా ఏక మొత్తంలో ఒకేసారికి ఇస్తే వాళ్ళు ఉపయోగపడేది. ఇప్పుడు నాకు చాలామంది తెలిసిన వాళ్ళకు నాకు ఈసారి 10 లక్షలు పడ్డాయి, 8 లక్షలు పడ్డాయి, 3 లక్షలు పడ్డాయి, 15 లక్షలు పడ్డాయి, అట్లా చెప్తుండ్రు. దానికి ఒక సమయం వాళ్ళు కడదామనుకున్నటువంటి ఏకకాలంలో వాళ్ళ ఈఎంఐలు క్లోజ్ చేసుకొని నెలకి క్లోజ్ అయిపోతుంది అనుకున్న తరుణంలో ఈరోజు ఎటు కాకుండా వచ్చే పైసలతోని ఏవి క్లోజ్ అవుతలేవు, ఏది కూడా ఫుల్ఫిల్ అవుతలేదు. వాళ్ళకి ఒక ఇల్లు కట్టుకోలేరు, ఒక ఫ్లాట్ కట్టుకోలేరు, లేకుంటే వాళ్ళు ఒక పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేరు, ఒక వ్యాపారం పెట్టియలేరు, వాళ్ళు చేయలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బు వాళ్ళకి ఇవ్వాలి. సరే, ఓవరాల్గా ఏం మాట్లాడింది ఒకసారి రేవంత్ రెడ్డి గారు, అది కూడా విందాం. ప్రతి నెల మీ యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి తారీఖు నాడు మీ జీత భత్యాలు ఖాతాలో పడకపోతే మీ కుటుంబ సమస్యలతోని మీరు ఆందోళన చెందుతుంటారు. అందుకే 2023 డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతాలను అందించడమే కాకుండా ఈనాడు కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఇతర శాఖలలో పనిచేస్తున్న వాళ్లకు ప్రతి నెల 5 తారీఖు లోపల జీత భత్యాలను వాళ్ళని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. తొందరలోనే 100% ఈ విషయంలో విజయం సాధిస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా రిటైర్మెంట్, ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి చెప్పిండు ముందు, కాబట్టి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మాట్లాడదాం. ఈ రాష్ట్రంలో దాదాపు 4,50,000 అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉంటాయి. ఈ ఏజెన్సీలలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇవన్నీ కూడా ఏజెన్సీల కింద పనిచేస్తున్నారు. ఏ ఏజెన్సీలు ఈ రాష్ట్రంలో 4,800 ఏజెన్సీలు ఉంటాయి. ఈ 4,800 ఏజెన్సీలలో దాదాపు 4,500 ఏజెన్సీలు ఫ్రాడ్ అని చెప్పి తేలినాయి.
ఫ్రాడ్ అని చెప్పి జరిగినాయి. వీటి వల్ల వాళ్ళు చాలా భయంకరంగా ఈరోజు నష్టపోతారు. ఈరోజు జీపీఎఫ్ మొన్ననే మనం చూసినాం. జీపీఎఫ్ దాదాపు 1100 కోట్ల రూపాయల స్కామ్ ఏదో చేసింది. 1150 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టకుండా మింగేసింది. ఈరోజు మింగేయడం వల్ల ఈరోజు ఉద్యోగులందరూ కూడా ఈరోజు నష్టపోయారు. అర్థమైందా? ఈరోజు వాళ్ళందరూ అయితే ఈ 4300 ఏజెన్సీలు ఫ్రాడ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలిసినప్పటికీ ఇప్పటి వరకు వాటి మీద ఎందుకు తీస్తలేరు? ఎందుకు దాని మీద చర్యలు చేపడతలేరు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు వాళ్ళని తీపిచ్చే ప్రయత్నం చేస్తలేరు మీరు? కాబట్టి ఈరోజు లాల్ కిలా పైన మీరు గోల్కొండ కోట పైన ఈరోజు ఇవాళకి మీరు దాని గురించి క్లారిటీ ఇస్తలేరు, దాని గురించి క్లారిటీగా చెప్పలేదు. ఖచ్చితంగా మేము వీళ్ళని తీసేస్తాము, ఈ ఏజెన్సీలను ఎత్తేస్తామని చెప్తలేరు. 5వ తారీఖు లోపు జీతాలు ఇస్తామంటుంటారు. ఇంకొకటి ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు ఆ కట్టింగ్లలో దాదాపు 13,000 రూపాయలు అందులో కట్టింగ్ పోతూ ఉన్నాయి. 13,000 కోట్ల రూపాయలు కట్టింగ్ పోతున్నాయి. మొన్న ఒక ఇద్దరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చెప్తున్నారు, ఒక 2-3 కలిసి 4-5 కలిసి ఒక పిటిషన్ ఇవ్వడానికి మన ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అయినట్టు బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి సార్ ఇట్లా ఏజెన్సీలు మమ్మల్ని ముంచుతున్నాయి సార్, ఏజెన్సీలను తీసేసి మాకు డైరెక్ట్ ఇవ్వండి సార్ అని అంటే, ఏజెన్సీలను తీసేస్తాం కానీ మిమ్మల్ని మేము తీసేయలే కదా, మిమ్మల్ని తీయాలి అంటే మేము నిజాయితీగా పనిచేస్తున్నాం కదా సార్, మా మీద తప్పుంటే మా మీద యాక్షన్ తీసుకోమని చెప్పాను. అంటే ఈరోజు ఏజెన్సీల మీద ఉన్న శ్రద్ధ బట్టి విక్రమార్క గారికి లేకుంటే రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగుల మీద లేదు. ఈరోజు ఆయన 5వ తారీఖు లోపు జీతం ఇస్తుండగా జీతం ఎంత వస్తుందో చెప్పిండా? 16,000 15,000 జీతం. అంటే ఈరోజు సెక్యూరిటీ గార్డ్స్ కూడా దాదాపు 20,000 30,000 నడుస్తున్నాయి. చిన్న అపార్ట్మెంట్లు అయితే 10,000 11,000 12,000 పనిచేస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? ఈరోజు వాళ్ళు ఎట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి వాళ్ళ దగ్గర ఉన్నది. అసలు వాళ్ళకి ఈరోజు మీరు సమాన పని సమాన వేతనం ఇస్తుండ్రా? ఈరోజు అందిస్తుండ్రా మీరు? ఎక్కడ కూడా ఈరోజు అంతలేదు. వాళ్ళ కష్టాన్ని బట్టి ఈరోజు వస్తలేదు. ఈరోజు నిన్న చెలో సెక్రటరియట్ ఏదైతే ఆర్టీసీ అప్రెంటిస్ ఉద్యోగులు మాట్లాడినరో వాళ్ళంతా అవుట్సోర్సింగ్ కింద ఎట్లా 11,000 కూడా పనిచేస్తున్నారు. 11,000 15,000 లోపు పనిచేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పని ఏంది? వాళ్ళకి ఇస్తున్న జీతాలు ఏంది? ఈ ప్రైవేట్ ఏజెన్సీల పైన ఎందుకు ప్రభుత్వానికి అంత? ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, ఆ పెంచిన ఆదాయం నుంచి సంక్షేమ పథకాలను అమలు చేయడం, చివరి లబ్ధిదారుడి వరకు చేర్పించే బాధ్యత ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని రంగాలలో ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు అధికారులు సహకారం సంపూర్ణంగా అందిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మీ యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు నాడు మీ జీత భత్యాలు ఖాతాలో పడకపోతే మీ కుటుంబ సమస్యలతోని మీరు ఆందోళన చెందుతుంటారు. అందుకే 2023 డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలను అందించడమే కాకుండా ఈనాడు కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఇతర శాఖలలో పనిచేస్తున్న ఏం చెప్తుంది ఇప్పుడు ఉద్యోగులకు వాళ్ళ జీతము వాళ్ళకు 1వ తారీఖు ఇస్తున్నారు. 1వ తారీఖు ఇవ్వకుండా 2వ తారీఖు ఇస్తారా? ఇప్పుడు గతంలో ఆ ప్రభుత్వం జీతాలు 9 తారీఖు 10 తారీఖు వరకు గుంజుకొచ్చిందనే పండబెట్టారు. ఓకేనా? ఈరోజు 1వ తారీఖు ఇస్తామని చెప్తే నీకు ఓట్లు వేసిండ్రు ఉద్యోగులందరూ. అంతేకాకుండా ఈరోజు గోల్కొండ కిలా పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగంలో మరి ఉద్యోగులు సేవలు అందించారు, ఉద్యోగులు పెట్టుబడి ఆకర్షించడంలో వాళ్ళ సంపూర్ణ భాగస్వామ్యం ఉన్నది. ఈరోజు మన ఆర్థికంగా కలెక్షన్ చేసేది, పన్నులు తీసుకొచ్చే కలెక్షన్ మొదలుపెట్టి ఈరోజు చెల్లించే వరకు ముఖ్యమైన భూమిక పోషించేది ప్రభుత్వ ఉద్యోగులు. మరి ఆ ఉద్యోగులు ఈరోజు దాదాపు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పని కూడా ఈరోజు వాళ్ళే చేస్తున్నారు. అందులో 90% అవుట్సోర్సింగ్ ఉద్యోగులే చాలా డిపార్ట్మెంట్లో ఉన్నారు, మన అందరికీ తెలుసు. ఈరోజు నీ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు 3 డిఏలు ఇస్తామని చెప్పారు. మరి ఇలా 3 డిఏలు పోయి ఇలా 6 డిఏలకు వచ్చినాయి. డిఏల ప్రస్తావన ఎందుకు లేదు? ఈరోజు 6 డిఏల గురించి ఎందుకు మాట్లాడలేదు? 6 డిఏల గురించి నువ్వు ఎందుకు గలం విప్పలేదు? అంటే ఇంతకు మించిన అన్యాయం ఏముంటుంది చెప్పి ఈరోజు? పిఆర్సీ గురించి మాట్లాడలేదు. గత ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్ పెట్టింది.
మళ్ళీ మీ హయాంలో 3 పెండింగ్, 3వ డిఏకు కూడా దగ్గరకు వచ్చింది. ఈరోజు పిఆర్సీ అట్నే ఉన్నది. మరి ఎట్లా బతుకుతారు వీళ్ళు? ఈరోజు ఏమనంటే వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయించారు టీచర్లకు, చాలా జీతాలు ఇచ్చేస్తున్నారు అని చెప్పి. ఈరోజు చాలా జీతాలు ఒకటేసారి తీసి వాళ్ళకి ఏమి ఇస్తలేరు కదా, క్రమక్రమంగా పెరిగినాయి అవి. ఈరోజు ఏ విధంగా ఈరోజున్న ధరలకు అనుగుణంగా పెంచుకుంటూ పోయిండ్రు శాలరీలు. కాబట్టి ఈరోజు యూనియన్లను, ఇక్కడ కూడా యూనియన్లది, ఇక్కడ యూనియన్లను మొత్తము దద్దమ్మలను చేసి వాళ్ళని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళని మీ పోలింగ్ ఏజెంట్ల లెక్క వాడుకొని, మనం చూసినాం పోలింగ్ ఏజెంట్ లెక్క ఎక్కడ ఎన్నోట్లు పడుతున్నాయి అని చెప్పేసి ఈరోజు బాజాప్తా ఏలూరు శ్రీనివాసరావు గారే రెవెన్యూ మధ్యతోని మనం మాట్లాడేది ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టింది. ఏ బూత్లో ఎన్నోట్లు పడ్డాయి, ఏ విధంగా గెలిపియబోతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఏజెంట్ లెక్క పనిచేసిండ్రు, ఈ యూనియన్లతో ఏ విధంగా ఉద్యోగులను వాడిండ్రు అనేది మనకు చాలా స్పష్టంగా విన్నాం. వాళ్ళకి ఆశలు పెట్టి ఈరోజు జరిగింది ఏంది, వాళ్ళకు ఒరిగింది ఏంది, వాళ్ళకి కలిగిన లాభం ఏంది? లేదు. అంతేకాకుండా ఈరోజు మీరు బాజాప్తా స్పష్టంగా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిండ్రు సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తామని. చాలా రాష్ట్రాలలో మార్చిండ్రు. పాత పెన్షన్ విధానాన్ని చాలా రాష్ట్రాలు ఈరోజు అమలు చేస్తున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు అమలు చేస్తలేదు? సిపిఎస్కి వెళ్ళి ఓపీఎస్కు ఎందుకు మారుతలేదు? ఈరోజు వాళ్ళు ప్రభుత్వాన్ని కష్టపడలేదా? వాళ్ళు పనిచేయలే? వాళ్ళు ఎట్లా బతుకుతారు ఈరోజు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు? పాలసీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు పాలసీ అనేది వీటి మీద తయారు చేయాలి. మీరు పాలసీలు అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా వీకి అవతల పడేసారు కాదు. పాలసీ అంటే ఈరోజు సిపిఎస్కి వెళ్ళి ఓపీఎస్గా మార్చడానికి మనం ఏవిగా పనిచేయాలి, దాని మీద ఒక కమిటీ వేసి ఇప్పటి వరకు మరి సిపిఎస్ కింద రిటైర్ అయిన వారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పి ఒక కమిటీ వేసి వాళ్ళ ఇళ్ళల్లో పంపి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకొని మీకు తెలుస్తుంది. నాకు తెలుసు వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు. నాకు వాళ్ళు ఫోన్ చేస్తారు, నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నాకు కష్టం వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది కలిగినా, మాకు డబ్బులు రాలేదు సార్ దయచేసి మాట్లాడని నాకు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈరోజు యూనియన్లకు వాళ్ళ బాధలు తెలిస్తే ఈరోజు ఇప్పటిదాకా వీళ్ళు చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోరు వాళ్ళు. అర్థమైందా? ఈరోజు రేపు రిటైర్డ్ కాబోయేటోళ్ళు రేపు వీళ్ళ ఆ పరిస్థితి వాళ్ళ కలగద్దు. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర చదివితే రేవంత్ రెడ్డి గారు అప్పుడు మీకు తెలుస్తుంది. మీకు ఈరోజు మీకు ఏవి కల్పించినా ఒక నలుగురికి ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమలే పెట్టింది. ఎక్కడ పెట్టినా ఉపాధి కల్పించడం అంటే ఉపాధి తక్కువ చేయడం, జీతాలు తక్కువ చేసి లాభాలను పెంచుకోవడం, తద్వారా మన స్కామ్లు చేసుకోవడం ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాదు, నెహ్రూ గారి ఎజెండా కాదు. అర్థమైందా? అది ఎవరి పాలన అప్ టు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారి వరకు కూడా ఈరోజు వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో పనిచేసిన ప్రభుత్వాలు. ఆ చరిత్ర మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు వీళ్లకు ఇవ్వాల్సిన పైసలు మీ భారం అని అనుకోవద్దు ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఉద్యోగులను నిజంగా మీరు నమ్మితే ఈరోజు వాళ్లకు రావాల్సిన ఏదైతే డిఏ పిఆర్సీలు ఉన్నాయో వెంటనే ఇవ్వాలి. మరొకసారి నేను ఉద్యోగ సంఘాల్లో చెప్తున్నా, 18వ తారీఖు మీరు ఏదైతే మీరు చాలా మీటింగ్లు పెట్టింది, ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ల వల్ల ఏమయ్యేది, కానీ ఈసారి మాత్రం మీ మీటింగ్ ఒక చరిత్రాత్మకమైన మీటింగ్ రావాలి. చరిత్రాత్మక నిర్ణయం మీరు తీసుకోవాలి. చరిత్రాత్మకమైన ఒక ఉద్యమానికి మీరు నాంది పలకాలి. పోస్ట్ తెలంగాణ ఏ విధంగా ఉండాలనే దానికి ఉద్యోగుల ఒక హక్కుల గురించి మీరు నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పించుకుని వాళ్ళందరూ అనుకుంటే ఏదో ప్రకటన చేయబోతున్నారు డిఏలని, పర్సంటేజ్లు కూడా యూట్యూబ్లలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, కానీ ఎక్కడ కూడా లేదు. ఈరోజు ఇంతమంది ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నా కానీ ఏ ఒక్క మీడియా ఇంతవరకు ప్రస్తావన చేయలేదు. కాబట్టి ఇవి కొన్ని అంశాలు మీతో చర్చిద్దాం అనుకున్నా మరి చాలా బాధాకరమైన విషయం ఇప్పటి వరకు మనం జరిగినాయి. ఈరోజు ఈ అంశాలు ఏం లేవు. ఆయన స్పీచ్ గురించి చాలా చెప్తారు, సోది బాగా రాసుకొని వచ్చింది. ఆ సోది అంతా మాట్లాడే టైం లేదు, కానీ కొన్ని ముఖ్యమైన అంశాలు నేను మాట్లాడాలనుకుంటున్నా. ఇంకొక విషయానికి వస్తే ఆర్టీసీ అప్రెంటిస్, ఆర్టీసీ లో దాదాపు 2012లో నోటిఫికేషన్ పడ్డది. అప్పుడు మన కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషనే వాళ్లకు ఎగ్జామ్ పెట్టింది, వాళ్ళ ద్వారానే నియామకాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాని తర్వాత నోటిఫికేషన్ లేవు. ఆర్టీసీ ఉద్యోగులు, ఆర్టీసీ అప్రెంటిస్ ఉద్యోగులు, ఆర్టీసీ డ్రైవర్లు వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు.
కానీ వాళ్ళ ఉద్యమానికి ఎక్కడ కూడా ఈరోజు ఇంత కూడా వాళ్ళకు ఇది లేదు. కానీ ఈరోజు వాళ్ళు ఏం చేసేసిందంటే వాళ్ళ ఎగ్జామ్ ఈరోజు వాళ్ళకు ఒక 1000 డ్రైవర్లు ఒక 743 కార్మిక్స్ సేవా కార్మిక్స్ అని పోస్ట్ పెట్టిండ్రు. అది ఎవరు పెట్టాలి? ఏపీఎస్ఆర్టీసీ పెట్టాలి, అంటే మన టీజీఆర్టీసీ పెట్టాలి. ఎందుకు పెట్టాలి వాళ్ళంటే ఆ పనితనం ఏంది, వాళ్ళ క్వాలిఫికేషన్లు ఏమి కావాలి, ఏ విధంగా నియమ నిబంధనలు ఉండాలి, ఎంతమంది అప్రెంటిస్ ఉండు, వెయిటేజ్ మార్క్స్ ఎట్లా ఇవ్వాలి అనేది కంప్లీట్ ప్రస్తావన అనేది అక్కడికి వెళ్ళి రావాలి. కానీ ఈరోజు అక్కడికి వెళ్ళి తీసుకురాకుండా వీళ్ళు ఏకంగా తీసుకుపోయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పచెప్పారు. నేను గత వీడియోలో నా కానిస్టేబుల్ అభ్యర్థులతో నేను మాట్లాడించిన వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ, వాళ్ళ ఇబ్బందులు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు ఎంత కష్టపడ్డారు వాళ్ళని, ఎంత నష్టపోయినరని పోలీసు బోర్డు రిక్రూట్మెంట్ వల్ల, ఎన్ని కోర్టు కేసులు పడ్డాయని. ఈరోజు వాళ్ళు కంటెంప్ట్ కోర్టుకు పోతే చాలామంది మా తోటలో నౌకర్లే పోతాయని చెప్పి ఎవరు కంటెంప్ట్కి పోతలేరు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు? దీని విషయంలో మరి మొన్న ఈ నియామకాల విషయము చాలామంది దాదాపు కొన్ని వందల సంఖ్యలో కోర్టులో కేసు వేసిండ్రు. ఈరోజు మా నియామకాలు ఏ విధంగా జరుగుతాయని నిన్న బెంచ్ మీదకి ఈ కోర్టు కేసు నిన్న మొన్నటి దినానో మనము ఆ చెలో సెక్రటరియట్ పిలుపునిచ్చినాము. దానికి కొన్ని వందలాది మంది ఊహించని విధంగా ప్రతి జిల్లాకి వచ్చారు. దాదాపు హైదరాబాద్ అన్ని పోలీస్ స్టేషన్లో ఎక్కడికక్కడ అరెస్ట్లు అయినరు. ఒకరు దొరికిండ్రు, వాళ్ళు వాట్సాప్ గ్రూపులలో పట్టుకొని ఎక్కడికక్కడ బస్ స్టాండ్ల దగ్గర, ట్రైన్ల స్టేషన్ల దగ్గర ఏడ దొరికితే అక్కడ అందరూ కూడా చాలామంది అరెస్ట్ అయినారు. నేను కూడా అరెస్ట్ అయ్యి ఆ దినమంతా ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. కానీ ఈరోజు వాళ్లకు ఎంత అన్యాయం జరిగిందనంటే ఒకసారి నిన్న దినాన అది కోర్టులో హైకోర్టులో నిన్న దాని గురించి నడిచింది, ఒకసారి వినండి. Pertaining to the recruitment of Shramix, that's no assistant mechanics millers in the RTC, and for the first time they assigned this task to the police recruitment board millers. Yes sir. And till then 2012 the only APSRTC used to do that one. May I request you all page number 23. Lord, అయితే ఇప్పటి వరకు 2012 వరకు కూడా దీన్ని ఆర్టీసీ వాళ్ళే చేసేది. కానీ ఈసారి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పచెప్పిండ్రు అని చెప్పిండ్రు. ఇది దాదాపు 8 నిమిషాలు పడ్డారు. గత నోటిఫికేషన్ తీసుకురమ్మని చెప్పేసి కోర్టు వారం రోజుల పాటు ఇదేసింది. ఈరోజు 101% ఇది ఏ విధంగా చూసినా ఈరోజు శ్రామిక్ వీళ్ళకే ఫేవర్గా వస్తుంటే నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకనంటే ఈరోజు వాళ్ళకి పోలీస్ రిక్రూట్మెంట్ ఎట్లా ఇస్తాయి? ఇప్పుడు కార్పొరేషన్ ఒకటి అనేది సపరేట్, అది ఈరోజు వాళ్ళకు స్వయం ప్రాతిపత్తి ఉంటుంది. దానికి ఒక చైర్మన్ ఉంటాడు, దానికి ఒక కథ ఉంటుంది. ఈరోజు దానికి ఒక మినిస్టర్ ఉంటాడు. ఈరోజు ఆర్టీసీ గొడ్డుపోలే కదా, ఆర్టీసీ దిక్కుసక్కి లేని కదా. ఆర్టీసీకి అనేటోడు ఒక మంత్రి కాలబడ్డాడు కదా, ఒక మనిషి ఏడిచింది కదా. ఒకడు మా ఆయన పనికిమాలినోడు కాదు కదా, పొన్నం ప్రభాకర్ అంటాడు ఒక బీసీ బిడ్డ కదా, ఒక పనికిమాలినోడు కాదు కదా. మరో మంత్రి ఉంటాడు, దానికి ఒక కార్పొరేషన్ ఉంటుంది, దానికి ఒక చైర్మన్ ఉంటాడు, దానికి మెంబర్లు ఉంటారు, ఇంకో దానికి రీజన్స్ ఉంటాయి. 2 రీజన్స్ ఉంటాయి మనకు. ఆ రీజనల్ వైజ్గా ఈరోజు తీసుకోవాలి. అర్థమైందా? పోస్ట్ అనేది రీజన్ వైజ్గా ఇవ్వాలి, కానీ జిల్లా వైజ్గా ఏ విధంగా ఇస్తారు? జిల్లా వైజ్గా కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ పద్ధతిలో ఈరోజు వాళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. కానిస్టేబుల్ పెద్దలకు జిల్లా వైజ్గా ఉండదు కదా. ఇది జిల్లాకు డిపో ఉంది కాబట్టి డిపో కింద ఉండదు కదా. ఈరోజు రీజనల్ వైజ్గా దీన్ని నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ తప్ప మరి 11 నెలలకి వెళ్ళి మీరు ఏం చేసిన నోటిఫికేషన్ పడి చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి కూడా ప్రస్తావన అయింది, కోర్టులో జరిగింది వాదనలు. కానీ ఈరోజు జరిగింది, కానీ వాళ్ళు ఏ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేయబోతున్నారు అనేది చూసిండ్రు ఈరోజు. ఎందుకంటే వాళ్ళంతా అప్రెంటిస్ అంటే టెంపరీగా పనిచేసేటోళ్ళు. ఈరోజు వాళ్ళు అప్రెంటిస్ వాళ్ళు అందులో మారి అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నారు. అందులో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు దగాకు గురవుతారు. ఎవరి చేత దగాకు గురవుతుండ్రు? ఎవరు దోపిడీ చేస్తున్నారు వాళ్ళను? సేమ్ అవే ఏజెన్సీలు, ప్రైవేట్ ఏజెన్సీలు అక్కడ కూడా దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన మనం ఉద్యమం చేపట్టినాం. దాని మీద ఈరోజు చాలా పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. ఈరోజు ఈ విధమైన నియామకాలు, ఈ విధమైన పోలీస్ బోర్డు తీసుకుపోయి ఎట్లా చెప్తారు? మరి పొన్నం ప్రభాకర్ దేనికోసం మంత్రిగా ఉన్నాడు? ఈరోజు ఏం చేయడానికి మంత్రిగా ఉన్నారు? గాడులో కానీ నీ శాఖల ఒక డ్రైవరు సేమ్ గౌడ కమ్యూనిటీకి చెందిన శంకర్ గౌడ అన్న ఈరోజు పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని చచ్చిపోతాడు. ఆయన ఒక వ్యక్తి
సేమ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నీ శాఖలో ఒక మంత్రి ఉద్యోగి ఈరోజు నువ్వు ఆయనకు భరోసా ఇవ్వలేకపోయినావు. శంకర్ గౌడ్ యొక్క ఆత్మహత్యకు నా పనితనం బాగలేక నా చేతగాంతనమని రాజీనామా చేయాలి పొన్నం ప్రభాకర్ గారు. యూ హ్యావ్ టు రిజైన్. నీకు ఉండడానికి హక్కు లేదు. నువ్వు వెంటనే రాజీనామా చేయాల్సింది. ఆయన సిగ్గు లేకుండా ఆయన అక్కడికి వెళ్ళి ఏది దాన్ని ఆయన మరణించిన వ్యక్తిని ఎక్కడనో అవతలు నన్ను కూడా మొన్న లేచి ముద్దామని చూశాను. అపోలో హాస్పిటల్ కిషన్ బాగ్ దగ్గర ఇక్కడ ఉన్న అపోలో హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ వేసి దాన్ని డ్రామా చేద్దామని చూశారు. నేను పోయి అక్కడ నిరసన తెలిపి పెద్ద ఎత్తున గొడవ చేసేదాకా దాన్ని ఇచ్చేయలే. నిజంగా ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీ నాయకులు మీకు ఎంతవరకు శంకర్ గౌడ్ గారిని మీరు ఎంత ముందు ఆయన స్ఫూర్తిని ముందు పెట్టుకొని ఈరోజు ఉద్యమాలు చేయాలి. ఇచ్చిన మాట ఎక్కడ నిలబెట్టింది చెప్పండి. ఈరోజు ఆయన త్యాగం మామూలు త్యాగమా లేకుండా మీతో చర్చలు ఎక్కడి చెప్పండి. ఈరోజు దాదాపు 600 మందిని తీసేసిండ్రు అక్రమంగా చిన్న చిన్న రీజన్స్ పైన. వాళ్ళందరినీ వాపసు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? ఈరోజు వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? పొన్నం ప్రభాకర్ గారు వారిని చుట్టూ తిరుగుతూ ఉంటే స్పందిస్తుంటా. ఈరోజు దేనికోసం ఉన్నారు? ఈరోజు సేమ్ అదే విధంగా రామానుజ గౌడ్ గారు అని నాకు ఫోన్ చేస్తూ ఉన్నాడు మిత్రుడు. ఈయన కూడా డ్రైవరు, ఈయన కూడా అప్లై చేసిండు. ఒకసారి అసలు ఈ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగినాయి, జరిగిన అన్యాయం ఏంది అనేది ఆయన మాటల్లో విందాము. నేను శంకర్ గౌడ్ గారు మరణించారు, ఆర్టీసీ డ్రైవర్. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగి అవుట్సోర్సింగ్ డ్రైవర్గా పనిచేస్తున్న రామాంజయ గౌడ్ గారు, ఆయన మన సిద్దిపేట జిల్లానే. మరి ఈయన అక్కడ జిల్లా మంత్రిగా ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం ఒకసారి. అసలు వాళ్ళ సమస్య ఏంది, ఎందుకు ఈరోజు అంత అంట్రెస్ట్గా ఉన్నారు అనేది వీళ్ళ మాట్లాడింది. మొన్న అయితే మన అప్రెంటిస్ మెకానిక్స్తోని వాళ్ళ బ్రదర్ నమస్తే. నమస్తే బ్రదర్, మేము నన్ను లైవ్లోకి తీసుకున్నా. ఇప్పుడు నిన్న కోర్టులో జరిగిన వాదన మేము విన్నారా మీరు? ఓకే ఓకే ఓకే. అయితే అందులో ఒకటి వ్యాలిడ్ పాయింట్ ఫస్ట్నే అంటాడు. ఇది ఇదివరకు 2012 నోటిఫికేషన్లో ఇది ఆర్టీసీ వాళ్ళు ఇచ్చేది నోటిఫికేషన్, వాళ్ళు పెట్టేది. కానీ ఈసారి పోలీస్ బోర్డు మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పచెప్పిండ్రు అనేది ఒక స్ట్రాంగ్ పాయింట్. గత నోటిఫికేషన్ తీసుకురమ్మని చెప్పిండ్రు. కాకపోతే నోటిఫికేషన్ పడ్డాక ఎన్ని రోజుల వరకు మీరు ఏం చేసిండ్రు అనేది ఇంకొక ప్రశ్న వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు స్టెప్ బై స్టెప్ చేసుకున్న తప్పులు గమనించి మా క్లయింట్లు మీ దగ్గరకు వచ్చిందనేది అడ్వకేట్ గారు మాత్రము చాలా బాగా వాదించిండు. చెల్ల రమేష్ గారు చాలా బ్రహ్మాండమైన వాదన వినిపించిండ్రు, అది మనం విన్నాము. అయితే నోటిఫికేషన్ మాత్రం తీసుకురమ్మన్నారు. అయితే దొరికితే అయితే ఇప్పుడు మామూలుగా నేను రిక్రూట్మెంట్ అది ప్యాటర్న్ చూసినా, ఇప్పుడు మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమో జిల్లా వైజ్గా తీసుకుంటారు, ఆర్టీసీలో రీజనల్ వైజ్గా తీసుకుంటారు. మరి ఇక్కడ అదే ఇప్పుడు నేను అడుగుతున్నా, మరి ఇక్కడ ఆర్టీసీ పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకున్నట్టే నోటిఫికేషన్లు పడ్డాయండి మీకు? చెప్పండి, మంచిగా చెప్పండి, ఇక వివరంగా చెప్పండి. సార్ ఇప్పుడు ఆర్టీసీ చరిత్ర ఇప్పటిది కాదు సార్. అది కొన్ని సంవత్సరాలు నా బహుశా మా అయ్య కూడా ఉండకపోతే ఆర్టీసీ రూల్స్ ఎట్లుంటాయి అంటే డిస్ట్రిక్ట్ సంబంధం ఉండదు సార్ అసలే. అలా జోనల్స్ ఉంటాయి సార్. జోనల్ తర్వాత రీజనల్స్ ఉంటాయి, రీజనల్ తర్వాత డిపోలు ఉంటాయి. ఒక డిపోకి వచ్చేసి 8 డిపోలు ఇట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, మా దగ్గర మెదక్ రీజనల్ ఉంటది. మెదక్ రీజనల్ వచ్చేసి జహీరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, 8 డిపోలు ఉంటాయి సార్. అయితే రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఏమైతుందంటే ఈ 4 జిల్లాలకు సమానంగా ఉద్యోగాలు వస్తాయి సార్. ఒకటి నువ్వు క్యాస్ట్ పరంగా తీసుకో, ఏదైనా తీసుకో. అయితే ఈ డిస్టిక్ చేయబట్టి మాకు ఏమైందంటే సార్, సంగారెడ్డి డిస్టిక్ లో మాత్రమే 57 పోస్టులు పడ్డాయి సార్. మా మెదక్ సార్, మెదక్ నుంచి మాట్లాడుతున్నా. మెదక్ లా ఓన్లీ 8 పోస్టులేమో 10 పోస్టులు పడ్డాయి సార్. 2 జనరల్ పడ్డాయి, మొత్తం 10 పోస్టులు పడ్డాయి. నేను బీసీ సార్, నాకు బీసీకి ఒక్క పోస్ట్ కూడా లేదు సార్ మెదక్ లా. ఏంటంటే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మా మంత్రి కూడా బీసీ, ఆయన కూడా